పేరిట దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. 141వ కీర్తన 5వ వచనము. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందునుగాక. ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు, మనం దూషించినప్పుడు మనకు వచ్చేది మొదట కోపం అండి. ఆ కోపము అనేది అనేక చెడుకు దారి తీస్తుంది. కోపము వలన అనేకులు కృపను పోగొట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, నీతిమంతుడు యేసు రక్తంతో కడగబడి ఒక పరిశుద్ధమైన జీవితం చేసేవారిని నీతిమంతులు. ఆ నీతిమంతులు మనం కొట్టినప్పుడు మనము ఉపకారాన్ని పొందుకుంటాము. ఆ నీతిమంతులు మనం గద్దించినప్పుడు మన ఉపకారాలు పొందుకొని తైలాభిషేకాన్ని పొందుతామని వాక్యం ఉంటుంది. దేవుని స్తోత్రం. మరి ఈ రోజున సంఘములోనైనా సమాజంలోనైనా ఎవరైనా నిన్ను గద్దించి దూషించి అవమానకరంగా మాట్లాడినప్పుడు నీవు మౌనముగా నిలిచి ఉండుము. నా యేసయ్య మిమ్మల్ని నిశ్చయముగా ఆత్మీయంగా బలపరుచునుగాక. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తానండి. స్టెఫను ఆత్మపూర్ణుడై దేవుని వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు ఏమండి, ఆది కాలం మన పితృడైనటువంటి ఆదాము మొదలుకొని కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తము వరకు ప్రతి క్షణమున ప్రతి వారి గురించి వర్ణిస్తూ వివరిస్తూ చెప్తూ ఉంటే ఈ స్టెఫను ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో అక్కడున్నటువంటి కొంతమంది స్టెఫను మీద రాళ్ళు రువ్వి చంపడానికి సిద్ధపడ్డారు. ఈ రోజున ఈ మాట మీకు ఎందుకు తెలియపరుస్తున్నా అంటే, స్టెఫను నీతిమంతుడు గనుక అతడు వారిని గద్దిస్తుంటే వారు ఆ గద్దింపును తీసుకొనలేదండి, దానికి ప్రతిగా కీడు చేశారు. అయితే కీడు పొందుకున్నటువంటి స్టెఫను ఏమంటాడు తెలుసా? ప్రభువా, ఈ దోషము వారి మీద మీరు మోపవద్దు, వారిని క్షమించండి అంటున్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఎవరైనా నీతిమంతులు, ఎవరైనా పరిశుద్ధులు, ఎవరైనా దైవ సేవకులు నిన్ను గద్దించినప్పుడు ఆ గద్దింపును త్రోసివేయవద్దు. నా దేవుని కృపకు నువ్వు పాత్రుడిగా ఎంచబడుతువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీతిమంతులు మమ్మల్ని గద్దించినప్పుడు దానిని శిరసా వహించడానికి కృప చూపండి. గద్దించినప్పుడు మాకు తైలాభిషేకము కలుగుతుంది, మాకు ఉపకారము కలుగుతుంది అని మీరు మాకు తెలియపరిచున్నారు. ఈ మాటలు నేటి దినమున మా జీవితంలో మీరు స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.